సినిమాతో హీరో మంచు విష్ణు బిజీగా ఉంటున్నాడు. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వాళ్ళందరికీ అవసరమైన సదుపాయాలన్నీ అందిస్తున్నాడు. తాజాగా రిపబ్లిక్ డే రోజు మరో కీలక ప్రకటన చేశాడు మంచు విష్ణు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు విష్ణు ప్రో ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల త్యాగాలను గౌరవించే లక్ష్యంతో ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా త్రివిధ దళాల్లో పనిచేస్తున్న తెలుగు వారిని గౌరవించుకునేందుకు వారి పిల్లలకు మోహన్ బాబు యూనివర్సిటీలో 50% స్కాలర్షిప్ను అందించనున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో ఉండే అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం వర్తిస్తుందని విష్ణు తెలిపాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశంలో తెలుగు వారు ఎక్కడున్నా త్రివిధ దళాలలో పనిచేసే ఫ్యామిలీలో పిల్లలకు కూడా ఈ స్కాలర్షిప్ అందిస్తామన్నాడు. మన దేశ సంరక్షణ కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేశారు. వారి సేవలకు గౌరవ సూచికంగా వారికి కృతజ్ఞతలు తెలిపాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేసే సైనిక కుటుంబాలకు అండగా నిలవాలని అనుకున్నాను. అందుకే మా యూనివర్సిటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వేరే యూనివర్సిటీలు కూడా ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.